సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. 1 Samuel 27:1 verses 1 to 2. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. ఇక్కడ చూడండి, దావీదు, మనం ఎన్నోసార్లు దావీదు తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు అంటూ ఉంటాం, కానీ మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఇట్లాంటి తప్పులు చేస్తామండి. ఇక్కడ సౌలు దాడి చేస్తున్నాడని దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? తప్పించుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? హీస్ ట్రైంగ్ టు రన్ అవే. హీస్ ట్రైంగ్ టు రన్ అవే ఫ్రమ్ ట్రబుల్స్. హీస్ ట్రైంగ్ టు రన్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. ఈరోజు మనం కూడా చాలాసార్లు పరిగెత్తుతూ ఉంటాం, తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటాం. ఇక్కడ నాకు మనశ్శాంతి లేదు, ఈ కుటుంబంలో నాకు నెమ్మది లేదు, ఇక్కడ నాకు పోరాటాలు ఉన్నాయి, ఐ విల్ రన్ అవే అని అంటున్నారా? నాకొద్దు అని అంటున్నారా? నాకు అవ్వదు అంటున్నారా? తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారా? దావీదు చేశాడంట ఇక్కడ ప్రతిసారి. అందుకే నేను మొదటి వర్స్ చదివినప్పుడు, ఇందాక చదివిన వర్స్లో దావీదు విచారణ చేశాడు అని ఉంది, కానీ ఇక్కడ విచారణ చేసినట్టుందా? లేదు. డిడ్ గాడ్ గివ్ హిమ్ పర్మిషన్ టు రన్ అవే? గాడ్ విల్ నెవర్ గివ్ పర్మిషన్ టు రన్ అవే. గాడ్ విల్ సే స్టే దేర్. నువ్వు అక్కడే ఉండి అక్కడే పోరాడు, నేను నీకు జయమిస్తానంటాడు. కానీ అన్నిసార్లు విచారణ చేస్తాడు, అన్నిసార్లు ఎంక్వైరీ చేస్తాడు, అన్నిసార్లు దేవుడిని అడుగుతాడు, ఇది చేయమంటావా, ఈ యుద్ధానికి వెళ్ళమంటావా, ఇలాగ చేయమంటావా అని అంటాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి హీస్ నాట్ ఆస్కింగ్ గాడ్, నాకు ఇంకా అవ్వదు. వాట్ ఈస్ ద సైన్? హీస్ టయర్డ్, హీస్ ఎగ్జాస్టెడ్. ఆత్మీయంగా అలసిపోయాడు. సౌలు దగ్గర నుండి ఎన్నిసార్లు తప్పించుకోవాలి, ఎన్నిసార్లు ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ టు హిమ్. దావీదు ఎన్నోసార్లు సౌలుకి చెప్తాడు కదా, నేను ఏమాత్రము నేను నీ ప్లేస్ తీసుకోవాలని చూడట్లేదు, డోంట్ ట్రై, నేను నీ కొడుకు లాంటి వాడిని, నేను ఇట్లాంటి వాడిని, నాకు మంచి ఉద్దేశం ఉందని ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పటికీ కూడా సౌలు ఆయనని తరుముతూ ఉన్నాడు, చంపుదామని ప్రయత్నిస్తున్నాడు. అయితే దావీదుకి విసుకొచ్చిందంట. విసుకొచ్చి ఇంక ఈ మనిషి వినేలాగా లేడు కాబట్టి నేను పారిపోతా. ఎక్కడికి? శత్రు చేతుల్లోకే. మళ్ళీ ఫిలిస్తీన్లు ఎవరు? ఒకప్పుడు గొలియాత్ ఎవరు? ఫిలిస్తీయుడు. ఆ గొలియాత్ని చంపిన దావీదే మరలా అలసిపోయి ఎక్కడ పరిగెత్తుతున్నాడు? శత్రువుల దగ్గరికి. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామండి? అలసిపోయినప్పుడు ఏమాత్రం ఓపుకలేను. వాట్ ఈస్ ఫమీలియర్, వాట్ ఈస్ నైస్, వాట్ గివ్స్ మీ కంఫర్ట్, వాట్ గివ్స్ మీ సేఫ్టీ. నేను ఎక్కడ భద్రంగా ఉండగలుగుతాను, నేను ఎక్కడ క్షేమంగా ఉండగలుగుతాను, ఎక్కడ నాకు నొప్పి ఉండదు, ఎక్కడ నాకు బాధ ఉండదు, ఎక్కడ నేను అంతా కూడా సాఫీగా సుఖంగా ఉంటాను, అక్కడికి వెళ్ళిపోతా. చాలామంది వివాహమైన అయిన తర్వాత స్త్రీలు భర్త దగ్గర, అత్తమామల దగ్గర గొడవలు వచ్చినప్పుడు వెంటనే వారికి వచ్చేది ఏంటి? నేను ప్యాక్ చేసేసుకుంటా, నేను వెళ్ళిపోతున్నా అంటే ఏం చేస్తున్నారు? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఉండి పరిష్కరించడానికి, ఉండి ఏమైనా దీని నుండి బయటికి రావాలని ఆశ ఉండదు. కానీ నువ్వు నన్ను అంటావా, నాతోటి ఇలాగా అంటావా, నన్ను ఈ రీతి డీల్ చేస్తావా, సో ఐఎమ్ లీవింగ్. ఐ డోంట్ వాంట్ టు హ్యాండిల్ దిస్ స్ట్రెస్, I don't want to handle this pain. I can't handle. మిమ్మల్ని అందరు బెదిరించాలంటే నేను ఇది చేయడమే. కొంతమంది బెదిరించడానికి చేస్తారు, కొంతమంది నాకు అవ్వదు అని వెళ్ళిపోతారు. ఇక్కడ దావీదు కూడా అలసిపోయాడు. ఆత్మీయంగా అలసిపోయి తప్పించుకొని పోదును అని అనుకున్నాడంట. ఎక్కడైతే ఒక మహావీరుడుగా గొలియాత్ని జయించాడో అక్కడ పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్నాడు. He started behaving like a madman. Why? ఒక పిచ్చోడు వల్ల ఎందుకు ప్రయత్నిస్తున్నాడండి? సేఫ్టీ, ప్రొటెక్షన్. I can't fight anymore. I don't have the strength anymore. మనం ఎన్నిసార్లు ఆ రీతి చేస్తున్నామండి? దేవుడు మనకు ఒక చక్కటి స్థాయి ఇచ్చాడు, దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, కానీ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోతున్నాం, తిట్లు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, లేకపోతే బాధ, వేదన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ యువర్ సెయింగ్, నా వల్ల అవ్వదు, నేను వెళ్ళిపోతా. ఏదో పిచ్చి పనులు,
ఏదో దేవుని పిలుపు లేని కార్యాలకి, దేవుని ఉద్దేశం లేని కార్యాలకి, దేవుని ఉద్దేశం లేని ఉద్యోగాలకి, దేవుని ఉద్దేశం లేని ప్రాంతాలకి, స్థలాలకి వెళ్తాం. ఎందుకు అని అంటే, ఈ బాధ, ఈ నొప్పి, ఈ ప్రెషర్ నాకు అవ్వదు, నేను పోతున్నా, నేను తప్పించుకుని పోతాను అని అంటారు. See, spiritual fatigue is one of the greatest attacks from the enemy. ఆత్మీయంగా అలసిపోవడము అది అపవాది కలిగించే అతిపెద్ద ఆయుధం అంట. ఇట్స్ ద గ్రేటెస్ట్, ఒక పెద్ద దాడి అండి అది అపవాది. అది మనం గుర్తించడానికి దేవుడు ఈరోజు నీతో, మాతో, మనందరితో మాట్లాడుతున్నాడండి. ఈరోజు ఏ విషయంలో మీరు పారిపోతున్నారు? కుటుంబం వద్దని వెళ్ళిపోతున్నారా? భర్తలుగా, లేకపోతే భార్యలుగా, లేకపోతే బిడ్డలుగా, నాకొద్దు, నాకు అవ్వదు, ఇంత డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ నేను ఎక్కడ చూడలేదని పారిపోదాం అని చూస్తున్నారా? ఇంత భయంకరమైన భర్త నేను ఎక్కడ చూడలేదు, ఇంత భయంకరమైన భార్య నాకు వద్దే వద్దు అని పారిపోదామని చూస్తున్నారా? దేవుడు మీతోటే తప్పించుకోవద్దు, పారిపోవద్దు. డోంట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యువర్ ట్రబుల్స్, డోంట్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాటిల్స్. స్టాండ్ దేర్, నన్ను నమ్ము. నువ్వు అక్కడే నేను నిలిచి ఉండు, కానీ నన్ను నమ్ము అని దేవుడు అంటున్నాడండి. నమ్ముతారా? నిలిచి ఉంటారా? పోరాడతారా? ఇక్కడ ఆయన అనుకున్నాడు, ఐ విల్ బీ సేఫ్. హీస్ యూజింగ్ హిస్ కామన్ సెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్. ఎన్నిసార్లు అందుకని దేవుడు అంటాడు, మీ స్వబుద్ధి పైన ఆధారపడకండి. మీరు అనుకుంటున్నారు, ఎంతో జ్ఞానులు అనుకుంటాం మనం అందరం. ఈ లోకంలో ఈ టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం వల్ల వాళ్ళు ఎలాగ తప్పించుకున్నారు? నీకు నచ్చలేదా ఈ భార్య, విడాకులు ఇచ్చే. నీకు నచ్చలేదా ఈ భర్త, విడాకులు ఇచ్చే. నీకు ఏది చేయకు, వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ అని అంటారు. దే ట్రైంగ్ టు యూజ్ దర్ కామన్ సెన్స్ విచ్ ఇస్ ఫూలిష్నెస్ టు గాడ్ కదా. ఈరోజు మనం కూడా స్వబుద్ధిని దానిపైన ఆధారపడి నాకు ఎలాగ అనిపిస్తుంది, ఫలానా వాళ్ళు ఎలాగ అంటున్నారు. దేవుడు అంటున్నాడు, వారి మాటలు కాదు, నీ స్వబుద్ధి కాదు, నన్ను నమ్ము, ట్రస్ట్ మీ అని దేవుడు అంటున్నాడండి. కెన్ యూ ట్రస్ట్ గాడ్? డిస్పైట్ ఇన్ ద హీట్ ఆఫ్ ద బ్యాటిల్, ఇంటెన్స్ పోరాటంలో కూడా దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మగలుగుతావా? అలసిపోయావేమో, అలసిపోకని చెప్పాడు, కానీ అలసటలో కూడా దేవుడు అంటున్నాడు, నేను బలపరుస్తా. ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే బలవంతులమో అని దేవుడు అంటున్నాడు. అంటే పోరాడి అలసిపోయారేమో, కానీ అంచున కూడా దేవుడు విజయం ఇచ్చే దేవుడు అండి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. స్పిరిచువల్ fatigue, spiritual tiredness is when you keep on believing on the same thing over and over again. You'll get tired. నమ్మి విసిగిపోయి ఉన్నారేమో, నమ్మి వెయిట్ చేసి అలసిపోయి ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము. చూడండి, ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తన జీవితంలో చాలా అంధకార కాలం అది. ఇట్ వాస్ కాల్డ్ యాజ్ అ డార్క్ సీజన్ ఇన్ డేవిడ్స్ లైఫ్. వై? Because he chose a simple life. He chose a safe life. ఆ పిచ్చోడ్లాగా అనుకున్నారు, పర్లేదులే, కాంప్రమైజ్డ్. నన్ను పిచ్చోడ్లాగా భావిస్తున్నాను, నేను భద్రంగా ఉన్నంత వరకు చాలు, ఆ సౌల్ద నుండి తప్పించుకున్నంత వరకు చాలు, ఆ కుటుంబం విడిచినంత వరకు చాలు, ఆ అత్తవారిని విడిచినంత వరకు నేను భద్రంగా ఉంటే అది చాలు అని అనుకుంటున్నారేమో. నో, ఇట్ ఈస్ అ డార్క్ సీజన్ ఇన్ యువర్ లైఫ్. నో టెస్టిమనీస్, నో గాడ్స్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి కార్యం ఏం జరగదు ఆ సీజన్లో. అంట దావీదు ఎటువంటి ఏం రాయలేదంట, ఒకటే సామ రాశాడు, కీర్తన. ఇంకా అదంతా క్వాయట్ సీజన్ అంట. ఎటువంటి కీర్తన అక్కడ ఫిలిస్తీన్ దేశంలో ఉన్నప్పుడు రాసినట్టు కనపడలేదు. ఒక మాట మాత్రం రాస్తాడు, దేవా నన్ను విడిపించావు అని. ఎప్పుడైతే ఆ ఫిలిస్తీన్లు ఆయనని యాక్సెప్ట్ చేస్తారో, పిచ్చోడే కదా ఈయన ఏం చేయగలుగుతాడో అని యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడు సంతోషంగా రాశాడు. కానీ బట్ దట్ హోల్ సీజన్ హి డిడ్ంట్ రైట్ వన్ సామ్ ఆల్సో. ఒక కీర్తన కూడా రాయలేదంట. ఈరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడు, are you tired of fighting and believing? Are you tired of fighting the same fight again, believing the same thing over and over again? ఇంకెంతకాలం నమ్మాలి? ఎప్పుడు చూసిన వాక్యాలు, నమ్ము నేను చేస్తాను, నమ్ము నీ కార్యం జరిగిస్తే. ఎన్ని ప్రవచనాలు వచ్చాను, బట్ హౌ లాంగ్ అని అలసిపోయి ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, ద లాస్ట్ వే that the devil will attack you before the next level ఏంటిదంటే, మిమ్మల్ని అలసిపోయేలాగా చేస్తాడండి, అలసట కలిగిస్తాడు. ఇంకా అలసిపోయి, విసిగిపోయి, ఇంకా వేసారిపోయి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అటాక్. ఆ రీతిగా మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి బీ వెరీ డిసర్నింగ్, విచేక్షణ కలిగి ఉండండి. ఏంటి విచేక్షణ?
నేను ఇట్లా హలిసిపోయి ఇంకా నమ్మటము వేస్ట్, ఇంకా ఆయన పైన ఆధారపడటం వేస్ట్, ఇంకా ఏదో ఒకటి నేను చేసేస్తా, నా చేతిలో ఐ టేక్ ద మ్యాటర్ ఇన్ మై హ్యాండ్స్, నా సొంత ప్రయత్నాలు చేస్తా, ఇంకా దేవుడు చేసేలాగా లేడు అని హలిసిపోయి మీరు అది తీసుకుంటా చూడండి. దావీదులాగా తప్పించుకుందాము, లేకపోతే అడ్డదారి పడదాము అని ఉంటుంది చూడండి. అది అపవాది ఒక కుట్ర, అది అపవాది ఒక తంత్రం. అది గుర్తెరగండి. అందుకనే దేవుడు మీతో చెప్తున్నాడు, మీకు ఈజీవే కనపడుతుంది, మీకు ఒక బ్యూటిఫుల్ టెంప్టేషన్ కనపడుతుంది, ఒక చాలా చక్కటి శోధన కనపడుతుంది. డోంట్ ఫాల్ ఫర్ ఇట్. నువ్వు హలిసిపోయావు కాబట్టి ఏది చూసినా బాగా కనపడుతుంది. ఏసావు ఆకలితో ఉన్నప్పుడు ఎప్పుడు వండే కూరనే, కానీ ఆ కూర అంట రెడ్గా చక్కగా మంచి వాసనతో, ఎందుకు ఆయన భయంకరమైన ఆకలితో ఉన్నాడుగా. అందుకనే అదా మనం హలిసిపోయినప్పుడు ఏది చూసినా అందంగా కనపడుతుంది. మనం హలిసిపోయినప్పుడు ఎవరు ఎటువంటి అపవాది వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడండి. ఓహో వీరి కోసమేమో నేను ఇంతకాలం వేచి ఉన్నానేమో. డు నాట్ ఫాల్ ఫర్ టెంప్టేషన్స్. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అడగండి, దేవుని అడగండి. ఆత్మీయంగా హలిసిపోయారేమో, స్పిరిచువల్లీ ఎగ్జాస్టెడ్, స్పిరిచువల్లీ టైర్డ్, స్పిరిచువల్లీ ఫటీగ్డ్, బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. డోంట్ గివ్ అప్, డోంట్ స్టాప్ ద బ్యాటిల్, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను అని దేవుడు అంటున్నాడండి. ఇది మీరందరూ ఒక మాట దేవునితో చెప్తారా? యేసే నువ్వు నాతో ఉన్నావు, నేను నమ్ముతున్నాను ప్రభా, నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా, నన్ను బలపరిచే దేవా నీకు వందనాలయ్యా, నీకు థ్యాంక్ యూ లార్డ్, ఐ నీడ్ యూ లార్డ్, ఐ నో యూ హ్యావెంట్ లెఫ్ట్ మీ లార్డ్. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నాకు రాదు, నీ దండము నీ దుడ్డుకర నన్ను ఆదరించిన నా ప్రకారంగా. ఈరోజు ఎవరెవరైతే గాఢాంధకార పరిస్థితులు ఉన్నారో, ఎటువంటి భయంకరమైన స్థితిగతులు ఉన్నారో నీకు తెలుసు ప్రభా, నాకు తెలియదు అయ్యా, ఎవరికి తెలియదు ప్రభు. ఎవరి బాధ వారే ఎరుగుతారో అని, ఎవరి హృదయంలో ఉన్న వేదన వారే ఎరుగుతారని ఈ వాక్యలో రాయబడిన ప్రకారంగా ఎటువంటి తుఫాన్లు, ఎటువంటి పోరాటాలు, ఎటువంటి యుద్ధాలు, ఎటువంటి సందేహాలు, సందిగ్ధాలు, కన్ఫ్యూజన్లు ఉన్నారో నీకే తెలుసు ప్రభా. పరిశుద్ధాత్మ వాటి వారిని ఇప్పుడే నీవు బలపరచమని వేడుకుంటున్నాను. బలపరచు ప్రభా, లేవనెత్తయ్యా, నిలబెట్టుకో ప్రభా, పోరాడేవారిగా శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈరోజు మాతో మాట్లాడిందేవా నీకు వందనాలు. నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. ఈరోజు మేము తెగిస్తున్నాము ప్రభా. ఏదేమైనా వి కీప్ ఫైటింగ్, ఏదేమైనా వి కీప్ పుషింగ్, ఏదేమైనా వి కీప్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ నాట్ బ్యాక్వర్డ్, అండ్ వీ విల్ నాట్ టర్న్ బ్యాక్, వీ విల్ నాట్ రిట్రీట్ అని ఎవరెవరైతే పలుకుతున్నారో ఇప్పుడే పరిశుద్ధాత్మదేవా బలపరచమని వేడుకుంటానయ్యా. బలపరచయ్యా, అటు వారికి నీవే శక్తినిచ్చి మమ్మల్ని అందరినీ నడిపించి అపవాది దాడుల నుండి, బాణల నుండి మమ్మల్ని కాపాడు, భద్రపరచు. ప్రతి పోరాటంలో మేమందరము నిశ్చయముగా జయము పొందుదుముగా కానీ ప్రకటిస్తున్నాము ప్రభు. మాకు జయము దయచేయమని వేడుకుంటామయ్యా. అంతవరకు నమ్మకంగా ఉండే మంచి నమ్మకమైన దాసురాలని పిలువబడాలి ప్రభా. దాని కొరకు మేము వేగిరపడటానికి, ప్రయాసపడటానికి మాకు సహాయం చేయమని ఇచ్చిన అవకాశం బట్టి, ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో, నా జీవితంలో ఫలింపజేసి మా జీవితాలందరినీ నీవే సాక్ష్యాలుగా మార్చమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.